అనగనగా ఒక చిన్న గ్రామంలో గుమ్మడికాయలు ఎంతో ప్రసిద్ధి. ప్రతి ఇంటి వెనక పెద్ద తోట ఉండేది. కాని ఒకరోజు నుంచి గుమ్మడికాయలు ఒక్కొక్కటిగా కనిపించకుండా పోవడం మొదలైంది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఎవరు దొంగతనం చేస్తున్నారు అని ఆలోచించారు. ఒక రాత్రి రాము అనే బాలుడు దొంగను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. తోట దగ్గర దాక్కుని కాచుకుని కూర్చున్నాడు. అర్ధరాత్రి అయ్యాక ఆకాశంనుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. అతను పైకి చూసి షాకయ్యాడు. ఒక రెక్కలున్న ఏనుగు నెమ్మదిగా దిగుతోంది. ఆ ఏనుగు తోటలోకి వచ్చి గుమ్మడికాయలను తీసుకుని మళ్ళీ ఎగిరిపోయింది. రాము దాన్ని వెంబడించాలని అనుకున్నాడు. మరుసటి రోజు ఆ ఏనుగు ఎక్కడికి వెళ్తుందో చూడటానికి ఒక గుమ్మడికాయకు తాడు కట్టి వదిలాడు. రాత్రి మళ్ళీ ఏనుగు వచ్చి ఆ గుమ్మడికాయను తీసుకెళ్ళింది. రాము ఆ తాడు పట్టుకుని అడవిలో లోతుగా వెళ్ళాడు. చివరికి ఒక పెద్ద గుహ దగ్గరికి చేరాడు. లోపలికి వెళ్ళి చూశాడు. అక్కడ గుమ్మడికాయలు మాత్రమే కాదు, మెరిసే బంగారం నిధి కూడా ఉంది. రాము భయపడి నిలబడ్డాడు. అప్పుడే ఆ రెక్కల ఏనుగు వచ్చి మృదువుగా చెప్పింది, "నేను దొంగను కాదు, ఈ నిధిని కాపాడటానికి ఇక్కడికి వచ్చాను. గుమ్మడికాయలు నా ఆహారం." రాము అన్నాడు, "మా గ్రామానికి చెప్పకుండా తీసుకెళ్తే వాళ్ళు భయపడతారు." ఏనుగు ఆలోచించి, "సరే, ఇకనుంచి గ్రామస్తులతో పంచుకుంటాను" అని చెప్పింది. ఆ తరువాత గ్రామం, ఏనుగు ఇద్దరూ స్నేహితులయ్యారు. గుమ్మడికాయలను కూడా పంచుకుని నిధిని కూడా కాపాడుతూ సంతోషంగా జీవించారు. నీతి: పంచుకుంటే ఆనందం పెరుగుతుంది, భయం తగ్గుతుంది.